శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను జిల్లేడు పువ్వు ఒత్తి, జిల్లేడు పువ్వు ఎలా ఉంటుందో అలాంటి ఒత్తి చేసి చూపిస్తాను. మామూలుగా దీనికి ఏమిటంటే ఇలా దారం తీసుకోవాలి. ఇలా దారం తీసుకుని దీన్ని 8 పోచలు వెయ్యాలి. ఇలాగా 2, 3, 4, 5, 6, 7, 8 ఇలాగా 8 పోచలు వెయ్యాలన్నమాట. ఇలాంటివి 15 చేసుకోవాలి. ఇగో నేను చేశాను 15. ఈ 15 మధ్యకి కట్టేసుకోవాలి. 15 కూడా ఇలా మధ్యకి పెట్టి దీన్ని ఇలా కట్టేసుకోవాలి. ఇలా మధ్యకి కట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలాగా మూడు కలిపి ఒకటి ఇలాగ దారం కట్టేసుకోవాలి. అలా 3 కలిపి దారం కట్టుకోవాలి. మళ్ళీ మధ్యలో 2 వదిలేయాలి. ఇలాగా 2 వదిలేయాలి. 2 వదిలేసి మళ్ళీ 3 దారం కట్టేసుకోవాలి. దారం కట్టేసుకోవాలి. మళ్ళీ ఇలాగా 2 వదిలేయాలి. 2 వదిలేసి మళ్ళీ ఇలాగా 3 కట్టేసుకోవాలి. మళ్ళీ మధ్యలో ఇలా 3 కట్టేసుకుని మళ్ళీ ఇలాగా మధ్యలో 2 వదిలేయాలి. ఇలా 2 వదిలేసి మళ్ళీ 3 కట్టేసుకోవాలి. మళ్ళీ మధ్యలో 2 వదిలేయాలి. 2 వదిలేసి మళ్ళీ 3 కట్టుకోవాలి. మొత్తం ఇలా 5 వస్తాయన్నమాట. 5 రేఖలు ఉంటాయి కదా జిల్లేడు పువ్వుకి, అందుకని 5 రేఖలు వస్తాయన్నమాట. వచ్చే 1, 2, 3, 4 ఇంకొక రేఖ 5 రేఖలు. మళ్ళీ 2 వదిలేసి మళ్ళీ 3 ఇలాగ 3 కట్టేసుకోవాలి. ఇక్కడికి 5 రేఖలు వచ్చేసాయి. ఈ మధ్యలో ఈ 2 వదిలేసినవన్నీ ఇలా పైకి తీసుకురావాలి. ఇవన్నీ మొత్తం ఇవన్నీ కూడా పైకి తెచ్చేయాలి. ఇక్కడికి ఇవి 6 రేఖలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇది మనం ఇలా కొంచెం పాలతడి చేసుకుని పత్తితోటి నలిపేసుకోవాలి.
ఇది కూడా కొంచెం దారం పెట్టి కట్టేసుకుంటే మనకి నలుపుకునేందుకు ఒత్తి నలుపుకునేందుకు వీలుగా ఉంటుందన్నమాట. పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పత్తి పెట్టేసి ఇలాగా నలిపేసుకోవాలి. అలాగే ఇవన్నీ కూడా కొంచెం ఇలాగా పత్తి పెట్టేసుకుని నలుపుకోవాలన్నమాట. ఇగో ఇది ఇలాగా జిల్లేడు పువ్వు ఒత్తి. జిల్లేడు పువ్వు మనం మాఘమాసంలో సూర్యుడికి చాలా ప్రీతి అనమాట. అలాగే మనం శివరాత్రి నాడు కానీ మహాశివరాత్రులు కానీ ఇవన్నీ ఎప్పుడైనా మనం వెలిగించుకోవచ్చు అనమాట. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ధన్యవాదములు.